వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అసలు హైదరాబాద్లో క్రిప్టోకి సంబంధించిన ఈవెంట్ అయితే భారీగా జరిగింది, మంచి సక్సెస్ కూడా వచ్చింది. అండ్ ప్రజెంట్ ఈ వీక్లో క్రిప్టోకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? యాజ్ యూజువల్గా రాజేష్ గారు మనకు క్రిప్టో మీద ఎడ్యుకేట్ చేయడానికి అయితే ఈరోజు కూడా వచ్చేసారు స్టూడియోకి. హాయ్ సార్. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఈవెంట్ కూడా బాగా జరిగినట్టుంది. అవునండి. అండ్ ప్రజెంట్ మనకు క్రిప్టో ట్రెండింగ్ క్రిప్టో అప్డేట్స్ ఏమున్నాయి? ఓకే, కొత్తగా మనం ఇన్వెస్టర్ చేయాలన్నా క్రిప్టోకి సంబంధించింది రాను రాను క్రిప్టో అనేది ఇంతకుముందు మీరు చెప్పినట్టు అసెట్ లా మారుతుంది. అవును, డిజిటల్ అసెట్ లాగా, వర్చువల్ డిజిటల్ అసెట్ లాగా. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏం నడుస్తుంది సార్? రవి గారు, మనం ఏ వీడియో చెప్పినా, ఏ టోకెన్ అయినా, కాయిన్ గురించి డిస్కస్ చేసినా యూజర్స్ ఒకటే తెలుసుకోవాలండి, మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే 10,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది అప్కమింగ్ ఫీల్డ్. మన దగ్గర ఉన్న 1 lakhతో మాత్రం రిస్క్ చేయకూడదు. సో ఇది ఒక 5 to 10%, ఎందుకంటే ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుంది కాబట్టి. అండ్ మీరు చూస్తే రీసెంట్గా నేను క్రిప్టో ఈవెంట్స్ అటెండ్ అయ్యాను రవి గారు. సింగపూర్లో అటెండ్ అయ్యాను, దుబాయ్లో అటెండ్ అయ్యాను. మీరు కూడా రావడం జరిగింది క్రిప్టో ఈవెంట్కి. హైదరాబాద్ అంటే క్రిప్టో అనకూడదు, వర్చువల్ డిజిటల్ అసెట్ Web3 ఈవెంట్ అనొచ్చు. ఓకే, మీకు ఎలా అనిపించింది ఈ యొక్క ఈవెంట్ చూడగానే? అంటే నాకు క్రిప్టో అనేది ఒక చాలా లిమిటెడ్ పీపుల్ అనుకున్నా. ఓకే, కానీ యూఎస్ నుంచి, కలకత్తా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చారు. అంటే అంత అవేర్నెస్ ఉందని నాకు ఐడియా లేదు. ఈ జనరేషన్ బాగా ఈ ఫీల్డ్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఓకే. అండ్ నేను కొన్ని స్పీచెస్ విన్నాను. తెలంగాణ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని టోకెన్స్, అంటే టోకెనైజేషన్ మోడల్లో కొన్ని తేబోతున్నారనమాట. ఓకే. సో ఇవన్నీ డిస్కస్ చేశారు. అంటే ఎప్పుడైతే మనం ఇలాంటి ఈవెంట్స్కి వస్తామో ఆటోమేటిక్గా ఒక నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది, ఇంట్రాక్ట్ అవుతాం అన్నమాట. అయితే అక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే మనం కూడా సెక్యూరిటీ గురించి, Web3 సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్, వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది నా యొక్క సెషన్లో, స్పీకింగ్ సెషన్లో. ఓకే. అండ్ చాలామంది అండి, కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు అక్కడ మన పర్సనల్గా. వాళ్ళు ఏమడిగారంటే, వాళ్ళు ROI ప్లాన్స్ అని బాగా పాపులర్ అవుతున్నాయి ఇప్పుడు క్రిప్టోలో. ఓకే. అంటే పేరు క్రిప్టోనే, ఈ బిట్ కాయిన్ సక్సెస్ అయింది కదా అని ఇవి ROI ప్లాన్స్ ఎక్కువనే. అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేయి, రోజుకింత 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 అని వాటిల్లో పెడుతున్నారనమాట పెట్టుబడి. సో అలాంటి ఎంతో మందిని గైడ్ చేయడం జరిగింది. ఈ ROI ప్లాన్స్ ఏంటంటే పేరుకి ఆ టెక్నాలజీ వాడుకుంటారు, కానీ అవి ఎన్నో రోజులు ఉండవండి. ఒక 2-3 నెలలు ఉంటాయి. తర్వాత ఆ వెబ్సైట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. దాని తర్వాత మన సపోజ్ 1 లక్ష రూపాయలు పెట్టామనుకోండి, నీకు డైలీ 1000 రూపీస్ ఇస్తాం అనే వాటికి దూరంగా ఉండాలి. ఎప్పుడైనా ఒక క్రిప్టో ప్రాజెక్ట్ కానీ, ఏదైనా డిజిటల్ అసెట్ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అవ్వాలంటే టోకెన్స్ నిజంగా చెప్పాలంటే లిమిటెడ్గా ఉంటాయి. ఎప్పుడైనా లిమిటెడ్గా ఉండి కమ్యూనిటీ పెరగాలి, యూటిలిటీ పెరగాలి. ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు డైలీ ఎంత అని ఇచ్చే వాటికి దూరంగా ఉండాలి. అండ్ మీ చైన్ సిస్టమ్స్ నడుస్తాయి బాగా. ఓకే. అంటే మీరు జాయిన్ చేసిన తర్వాత ఇంకొకరిని రిఫర్ చేస్తే 25%, మళ్ళీ తను ఇంకో పర్సన్ని రిఫర్ చేస్తే 10%. ఈ స్కీమ్స్కి దూరంగా ఉంటే చాలండి. MLM, మల్టీ చైన్ సిస్టమ్, ఇవన్నీ వాటికి దూరంగా ఉంటే ఈ ఫీల్డ్లో జెన్యూనే ఉన్నాయి, కొంచెం ఇలాంటివి ఉన్నాయి అనమాట. జెన్యూన్ వైపు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు, ఫండమెంటల్ చూడండి, బాగా ఫండమెంటల్ చూడండి. అవును, అయ్యే మెయిన్ ఏంటంటే ఇదిగో క్రిప్టోనే, అది క్రిప్టోనే అని అందరూ ఒక రకమైన అంటే వేరే వైపు వెళ్తున్నారు అనమాట. ఓకే. సో అలాంటి వాళ్ళని కొంతమంది గైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు ప్రాజెక్టులు చూసుకుంటే అండి, ఇప్పుడు అప్కమింగ్ అంటే ఆల్రెడీ యూజ్లెస్ అని, క్రిప్టో యూజ్లెస్ అని చాలా మంది అంటారు, కమెంట్ చేస్తారు. ఓకే. ఆ యూజ్లెస్ అనే పేరు మీద ఒక టోకెన్ లాంచ్ అయ్యి ఇప్పుడు బాంక్ ఎకోసిస్టమ్ అండి 200 మిలియన్ మార్కెట్ క్యాప్ లో రన్ అవుతుంది. 200 మిలియన్ అంటే నాట్ ఏ జోక్ అనమాట. సపోజ్ యూజ్లెస్ అని ఇప్పుడు మనం కాయిన్ చెప్పాం ఒక నేమ్, ఈ టోకెన్ ఒకవేళ రెండు తీసుకోవాలంటే జస్ట్ ఒక $50, $100 కానీ వాళ్ళ దగ్గర ఒక $10,000 ఉన్నాయి అనుకోండి, మొత్తం $10,000తో ఇలాంటి ఒకే ప్రాజెక్ట్ మీద నమ్ముకోవద్దు. ఓకే. అది చాలా మెయిన్ ఫండమెంటల్. దాని తర్వాత ఎయిర్ డ్రాప్స్ ఇస్తూ ఉంటారు ఫ్రీగా టోకెన్లు. మన మెయిన్ వాలెట్ ఎప్పుడు ఆ ఎయిర్ డ్రాప్స్ వాలెట్ కనెక్ట్ చేయకూడదు. ఫ్రీగా వస్తుంది కదా అని ఎక్కడైతే మన బ్యాలెన్స్ ఉందో అలాంటి వాటికి కనెక్ట్ చేయకూడదు, అవి దూరంగా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి అండి, మీరు వచ్చిన స్టాల్ చూస్తే వాల్కనో స్టాల్ కూడా ఒకటి ఉంది. ఎంతో మంది ఇంటరాక్ట్ అయ్యారు. హెల్త్ అండ్ వెల్త్ టెక్నాలజీ సంబంధించి ఇలాంటి అంటే యూటిలిటీ ఉండాలన్నమాట. అలాంటి వాటికి గ్రో అనేది బాగుంటుంది ఫ్యూచర్లో. అండ్ ఇంకొకటి అండి, మీరు చూస్తే రేపు చాలా మంది సార్ లాంచ్ అయిన టోకెన్లోకే ఏమన్నా అప్కమింగ్ లాంచ్ ఏమన్నా ఉంటే చెప్పండి అంటారు. రేపు ఎన్నో తారీఖు అండి? రేపు 2nd జూలైన యునైటెడ్ స్మార్ట్ DeFi అసెట్స్ అని ఒక టోకెన్ లాంచ్ అవుతుంది. యునైటెడ్ స్మార్ట్ DeFi అసెట్స్. దీని గురించి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది,
చాలా వరకు ఫ్రీ సేల్లో సేల్ చేసిన తర్వాత లాంచ్ అయిన తర్వాత డంప్ అయితే ప్రాజెక్టులు ఓకే ఈ టోకెన్ డంప్ అయిందా లేదా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి 2 జూలై రేపు లాంచ్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఎలా ఉంది? ఇప్పుడు జరిగేది కమ్యూనిటీ మంచిగా ఉందండి. ఓకే అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓల్డర్స్కి రివార్డ్స్ ఇస్తారనమాట వీళ్ళు, యునైటెడ్ స్మార్ట్ డిఫై అసెట్స్ అని. ఓకే వాల్కనోతో కూడా పార్ట్నర్షిప్ పెట్టుకున్నారనమాట వీళ్ళు. ఏంటంటే మీ దగ్గర వాల్కనో ఒక 1 మిలియన్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, డైలీ 1000 కాయిన్స్ యునైటెడ్ స్మార్ట్ డిఫై కూడా వస్తున్నాయి అనమాట. ఓకే సో ఆ స్టాల్లో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఇలా కొలాబరేషన్ మోడల్ వెళ్తే ఒక ప్రాజెక్ట్ అనేది కొంచెం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళకైనా ట్రెండింగ్ కాబట్టి దాని కొలాబరేషన్ కాబట్టి అక్కడ నుంచి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ దీన్ని ట్రై చేయాలనే వాళ్ళు కూడా వస్తారు. కమ్యూనిటీ పెద్ద. నెక్స్ట్ వీడియోలో మనం గ్రాఫ్ కూడా చూపిద్దాం. యునైటెడ్ స్మార్ట్ డిఫై లాంచ్ అయిన తర్వాత గ్రాఫ్ మీరు ఇంకో అప్డేట్ కూడా ఫెగ్ గ్రీన్ అనేది బాగా మనం వీడియో చేసినాక మంచి ఆ ట్రెండింగ్ లోకి వెళ్ళి కొంచెం తగ్గిందండి రేటు. ఎందుకంటే ప్రాఫిట్స్ తీసుకుంటే రేట్ తగ్గిద్ది. మళ్ళీ ఆగస్టు 15 అప్పుడు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి దానికి. వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో రేట్ పెరిగింది ఒక 3 to 4 days బ్యాక్, కానీ ఇప్పుడు కొంచెం రేట్ తక్కువలోనే ఉంది. మళ్ళీ ఆగస్టు 15 వాళ్ళు కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి, అవి కూడా వస్తే ఇవన్నీ ఏంటంటే 1 రోజు 2 రోజుల ప్రాజెక్టులు కాదనమాట, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. ఏదో ఒక రోజు మాత్రం వీటి అవర్ నడిచిద్ది అనమాట. ఆ టైం దాకా ఓపిక పట్టిన వాళ్ళకే ఈ ప్రపంచం నుంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అండ్ యూజ్లెస్ అనే కాయిన్ గురించి ఉంది కదండి, రాబోయే రోజుల్లో దీని పర్ఫార్మెన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. యూజ్లెస్ కాయిన్ ఒకటి, యూనిఫైడ్ ఒకటి, యునైటెడ్ స్మార్ట్ డిఫై అసెట్స్, US-AAA కాయిన్, వీటన్నిటి గురించి అసలు డిస్కస్ చేద్దాం. రియల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటున్నాయి, మిగతా ప్రాజెక్ట్స్ ఎలా ఉంటున్నాయి. చాలా ప్రాజెక్ట్స్ వాల్కనోతో పాటు కొన్ని వందలు లాంచ్ అయినాయి ప్రాజెక్టులు. ఇప్పుడు దాదాపుగా 2-3 కూడా లేవు ఎగ్జిస్టెన్స్లో. అంటే అవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట ఇన్వెస్ట్ చేసే ముందు. ఫండమెంటల్ బాగా స్టడీ చేయాలి. టెక్నాలజీకి సంబంధించి వీడియోలో అదే చెప్తారు. కరెక్ట్, నేను చెప్తాను, మీరు కూడా స్టడీ చేయాలి. మనం ఏదైనా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినా నన్ను కూడా నమ్మద్దు, రీసెర్చ్ చేయాల్సిందే. ఎందుకంటే మనం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తాయి ఫ్లోలో. ఆ మిస్టేక్స్ కూడా యూజర్స్ కూడా కొంచెం వెరిఫై చేసుకొని దీంట్లో పెడితే మనకి బాగుంటుందా లేదని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఇది ఫీల్డ్ అనేది అవకాశం ఇస్తుంది. వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి దీని యొక్క టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. ఓకే, సో ఇది ఈ వీక్ ఒక క్రిప్టో అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం క్రిప్టో అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.